శ్రీవల్లి కంగారెందుకు? అలెక్య హారిక చూసుకుంటారులే, వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఏంటే మేనేజ్ చేసేది? మా ఇంట్లో మాత్రం హారతి ఇచ్చి బొట్టు పెడతారనుకుంటున్నావా? ఈ విషయం తెలిస్తే అంతే. అవునే, నాకు చాలా భయమేస్తుంది. 4 ఏళ్ళు ఇంత కష్టపడి చదివి ఇప్పుడు హాల్ టికెట్ ఇవ్వము, ఎగ్జామ్ రాయనీయమంటే నాకు పెళ్లి చేస్తారు. ఇదేంటే ఇలా ఏడుస్తుంది? పెళ్లి చేస్తే మంచిదేగా, చేసుకో. సరే, నాతో పాటు నువ్వు కూడా రా. ఇప్పుడే కళ్యాణ మండపం బుక్ చేస్తాను. నాకు కుదరదమ్మా, నాకు చాలా గోల్స్ ఉన్నాయి. చా, మరి మాకుండవేంటి? ఇది కామెడీ కాదే, సీరియస్. అయితే ఏమంటారు ఇప్పుడు? నిజం చెప్పేస్తే బెటరే. ఏం మాట్లాడుతున్నారే? ఏంటి నిజం చెప్పేది? నాతో పాటు మీరు కూడా ఉన్నారు. ఇదంతా మనమందరం కలిసే చేశాం. అయినా హాల్ టికెట్ ఇవ్వకపోవడానికి ఆమెకి ఏ అథారిటీ ఉందని? మనం స్టూడెంట్స్ని గట్టిగా అడిగితే తనే ఇస్తుంది, లేదంటే స్టూడెంట్స్ని బ్లాక్మెయిల్ చేస్తుందని ప్రిన్సిపల్ మీద కేసు పెడతాను. అంత సీన్ నీకు ఇవ్వడానికి ఆమె అప్పటి వరకు పూలు కోసుకుంటుందా? శ్రీవల్లి చేత కంప్లైంట్ ఇప్పించి మనందరినీ జైలుకు పంపిస్తుంది. సో నిజం చెప్పడమే బెటర్. ఏంటే ఇలా మాట్లాడుతున్నారు? నిజం చెప్తే ప్రిన్సిపల్ మేడం హాల్ టికెట్ ఇచ్చినా నేను మిమ్మల్ని ఎగ్జామ్ రాయనివ్వను. అదేంటి అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడాలి? అందరం కలిసే చేసాం, కలిసే మునుగుదామంటావా? మనమేం చేశామే? అది చేస్తుంటే చూసాం, అంతేగా. కళ్ళు కాంపౌండ్ లో కూర్చొని పాలు తాగినా అందరూ కళ్ళే తాగారనుకుంటారు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏయ్, మీరంతా ఓవర్ ఎమోషన్ అవ్వకండి. ఇప్పుడేంటి? శ్రీవల్లి వెళ్ళి ప్రిన్సిపల్ మేడంతో ఈ విషయం ఇంతటితో వదిలేయండి అని చెప్పాలి. అప్పుడు హాల్ టికెట్స్ వస్తాయి, అంతేగా? టెన్షన్ పడకండి, నేను చేస్తాను. నువ్వేం చేస్తావే? చెప్పానుగా చేస్తానని. శ్రీవల్లి, నేను చెప్పు రమ్య. నీతో ఒకసారి మాట్లాడాలి, కలుద్దామా? సరే రా. పదండి. హాయ్ శ్రీవల్లి. హాయ్. ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? అదే శ్రీవల్లి, నువ్వు డ్రింక్ చేసినట్లు ఫొటోస్ తీసి నిన్ను ఎవరో ఆట పట్టించారు కదా. వాళ్ళు దొరికారా? లేదు, ఆ విషయం గురించి మాట్లాడడానికి ప్రిన్సిపల్ గారు ఆ రోజు గెస్ట్ హౌస్కి వచ్చిన వాళ్ళందరినీ పిలిచింది. అవునా? ఏమన్నారు? చాలా అన్నారు. చెప్పకపోతే మీకెవరికి హాల్ టికెట్స్ కూడా ఇవ్వను, ఈ సెమ్ ఎగ్జామ్స్ కూడా రాయనివ్వను. అవునా? నిజంగా మేడం అలా మాట్లాడారా? అయితే ప్రిన్సిపల్ మేడం వాళ్ళ గురించి తెలుసుకోవడానికి బాగానే ట్రై చేస్తున్నట్టున్నారు. హాల్ టికెట్స్ కూడా ఇవ్వనన్నారంటే ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతుంది కదా రమ్య. అవును శ్రీవల్లి, నిజంగానే మేడం చాలా సీరియస్గా ఉన్నారు. ఏంటో నాకు అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావటం లేదు. నేను చేసిన పని వల్ల ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నువ్వు చేసిన పని వల్ల అంటే ఆ ఫోటోలు? నో 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 నో, నా ఉద్దేశం అది కాదు. నేను మీ అందరినీ చిల్ చేద్దామని గెస్ట్ హౌస్కి పిలిచాను కదా, దానివల్ల ఇదంతా అని. జరిగిందేదో జరిగిపోయిందిగా రమ్య, దాన్ని మనం మార్చలేం. జరగాల్సిందేదో చూద్దాం, వాళ్ళెవరో తెలుసుకుందాం. అది ఓకే శ్రీవల్లి, కానీ ఇప్పుడు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది కదా. మేడం హాల్ టికెట్స్ ఇవ్వను అంటున్నారు. స్టూడెంట్స్ అందరి జీవితాలు ప్రాబ్లంలో పడ్డాయి. నా కారణంగా ఇలా జరుగుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నువ్వేం బాధపడకు రమ్య. నిజం బయటికి రావాలంటే ఆ మాత్రం ఇబ్బంది పెట్టాలి. గొంతులో దాచిపెట్టిన నిజం బయటికి రావాలంటే గట్టిగా గొంతు పట్టి ఊపిరి ఆడకుండా చేస్తే ఆ నిజం ఆటోమేటిక్గా బయటికి వస్తుంది. నిజమే, బాగా చెప్పావు. కానీ స్టూడెంట్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. పాపం వాళ్ళని చూస్తే చాలా బాధగా ఉంది. బాధపడ్డం తప్ప మనం మాత్రం ఏం చేయగలం చెప్పు రమ్య. ఇప్పుడు నేను వెళ్ళి ప్రిన్సిపల్ గారికి వదిలేయండి, వాళ్ళ హాల్ టికెట్స్ వాళ్ళకి ఇచ్చేయండి మేడం అని చెప్పగలనా చెప్పు? నేనే మేడంని ఎంక్వైరీ చేయమని చెప్పి ఇప్పుడు నేనే మళ్ళీ మధ్యలో డ్రాప్ అవ్వమంటే తప్పు నాదవుతుంది కదా రమ్య. అది కూడా ఒక పాయింటే, బట్ ఎవరో ఒకరు చేసిన తప్పుకి తప్పు చేయని అమాయకుల్ని కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కదా. ఏంటి రమ్య అలా మాట్లాడుతున్నావు? వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నువ్వు బాధపడుతున్నావు, మంచిదే. కానీ
నాకు ఇలా జరిగినందుకు నువ్వు కొంచెం కూడా ఫీల్ అవ్వడం లేదు. అంటే నువ్వు నన్ను ఫ్రెండ్గా చూడడం లేదు, ఎప్పట్లానే శత్రువులా చూస్తున్నావు కదా నీ మనసులో. నో శ్రీవల్లి, ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? అలాంటిదేం లేదు. నేను నిన్ను మంచి ఫ్రెండ్గానే చూస్తున్నాను. మరి నువ్వు నాకు సపోర్ట్ చేస్తూ ప్రిన్సిపల్ మేడంని ఎంక్వైరీ చేయిస్తూ నువ్వు ఎంక్వైరీ చేయాలి, కానీ ఇలా కాంప్రమైజింగ్ వేలో మాట్లాడుతున్నావేంటి? అలాంటిదేం లేదు శ్రీవల్లి. కాలేజ్లో మేడం ఇలా అన్నారు, స్టూడెంట్స్ ఇలా ఫీల్ అవుతున్నారని నీకు లీడ్ ఇస్తున్నానంతే. నువ్వు వేరేలా అనుకో మాకు. ఇట్స్ ఓకే. అయినా వాళ్ళు ఇబ్బంది పడ్డానికి నువ్వు ఫీల్ అవ్వడానికి ఈ విషయం అంత దూరం వెళ్ళదులే. ఎగ్జామ్స్ రాయలేమో అనే భయంతో తప్పు చేసిన వాళ్ళ గురించి ఎవరో ఒకరు నిజం బయట పెడతారులే. ఆ, మనకు కావాల్సింది కూడా అదే కదా. నేను ఫీల్ అవుతున్నట్లు యాక్ట్ చేసి ఈ తింగర్ దాన్ని ఎమోషనల్ చేసి బోల్తా కొట్టించి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం అనుకుంటే ఇది రివర్స్గా నా నోటికి ప్లాస్టర్ వేసినట్టు మాట్లాడుతుంది. ఏంటి రమ్య ఆలోచిస్తున్నావు? నథింగ్. సరే, కాఫీ తాగుదామా? నన్ను మీట్ అవ్వడానికి వచ్చావు, ఊరికినే వెళ్ళడం బాగోదు. సరే. శ్రీవల్లి, ఎవరు శ్రీవల్లి ఆవిడ? ఏంటి తనని చూసి నువ్వు ఆగిపోయావు? మా అక్క రమ్య. అక్క ఆగక్క, ఏంటి అలా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? అవును, ఒక్కదానివే ఎందుకు ఇన్ని మోసుకెళ్తున్నావు? బావ ఎక్కడికి వెళ్ళాడు? ఇటు ఇవ్వక్క, నేను డ్రాప్ చేస్తా. ఏంటిది కొత్తగా? నీ పని నువ్వు చూసుకో. నేనేమైనా నిన్ను హెల్ప్ చేయమని అడిగానా? ఏమైందండి? తను మీ సిస్టరే కదా. నువ్వెవరు? నేను తన ఫ్రెండ్నండి. మమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసి నువ్వు మాత్రం ఫ్రెండ్స్తో జాలీగా హ్యాపీగా తిరుగుతున్నావు. బాగుంది. ఏంటక్క ఇది? నేనేదో నీకు హెల్ప్ చేద్దామని వస్తే ఎందుకు అలా అంటావు? వద్దమ్మా, నీ సపోర్ట్ తీసుకోవడం, నీ సహాయ సహకారాలు పొందడం మా వల్ల కాదు. నువ్వు అలా హెల్ప్ చేసే దినేష్ అన్నయ్యని సమస్యలోకి నెట్టేశావు. ఇప్పుడు నన్ను కూడా అలా చెయ్యాలని చూడకు. నువ్వు చేసిన పని వల్లే కదా ఆ రఘు సారంగి పాణి వాళ్ళు అన్నయ్యని టార్చర్ చేస్తున్నారు. రఘు సారంగపాణినా? మా డాడీ దగ్గర వర్క్ చేసేవాళ్లే. ఏమైందండి? ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతున్నారు? అసలు ఏం జరిగింది? చెప్తానమ్మా, చెప్తే మీకు కూడా అర్థమవుతుంది మీరెలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు. మా అన్నయ్య దినేష్ రఘు అనే ఫైనాన్షియర్ దగ్గర అప్పు తీసుకున్నాడు. తీసుకున్న డబ్బు ఇవ్వడం లేట్ అయ్యేసరికి వాళ్ళు కొంచెం ప్రెషర్ పెడతారు కదా, అది సహజమేగా. కానీ ఈవిడ గారు పెద్ద హీరోలా ఫీల్ అయిపోయి ఇంకో హీరో హెల్ప్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి పోలీసుల్లాగా బెదిరించారు. దాంతో వాళ్ళకి కోపం వచ్చి ఇంకా ప్రెషర్ చేయడం స్టార్ట్ చేశారు. దినేష్ మా నాన్న ఖాతానేనా? చిన్న సమస్యని చీల్చి చిలికి తల మీదకి తీసుకొచ్చి పెట్టింది. అంత జరిగిందా? ఏంటక్క ఇది? అన్నయ్యకి అలా జరగడానికి నీకు హెల్ప్ చేస్తాననడానికి ఏమన్నా సంబంధం ఉందా? ఎందుకు నా ఫ్రెండ్ ముందు ఇలా మాట్లాడి నన్ను బాధ పెడతావు? నువ్వు మమ్మల్ని పెట్టిన బాధ కన్నా ఇదేం ఎక్కువ కాదులే. ఇప్పుడైనా నీకు మా గురించి అర్థమవుతుంది. నీ పేరేంటమ్మా? రమ్య అక్క. చూడు రమ్య, ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయకు, నువ్వు ఇబ్బందులు పడతావు. జాగ్రత్త. ఏంటి శ్రీవల్లి, మీ అక్క అలా మాట్లాడింది? నువ్వంత బాడా? కోపడకు శ్రీవల్లి, నీ గురించి నాకు తెలీదా? మీ అక్క మాటలు నేనేం పట్టించుకోలేదు, నువ్వు పట్టించుకోకు. డోంట్ ఫీల్ సాడ్. నీ మూడు బాగాలేనట్టుంది, మనం తర్వాత కలుద్దాం. భలే దొరికావు శ్రీవల్లి. ఇక మీ అన్నయ్యని యూజ్ చేసుకుని
నువ్వు సైలెంట్ అయ్యేలా ప్లాన్ చేస్తా. చూస్తా నిన్నెలా చేయాలో ఏం చేయాలో చూస్తా. నువ్వు కోదండ రామయ్య గురించి వెతుకుతున్నావని నాకు తెలుసు. నీ పేరు ఆండాళ్ళని కూడా నాకు తెలుసు. కోదండ రామయ్య గారిని ఎందుకు కలవాలనుకుంటున్నావు? నీకేం అవసరం ఉంది? ఎవరో ఫోన్ చేసి నాతో మాట్లాడారంటే నేను కోదండ రామయ్యకి దగ్గర అవుతున్నట్టేగా స్వామి. వాళ్ళకి నేను తెలుసు, కోదండ రామయ్య కూడా తెలుసు. నా ప్రయత్నం ఫలిస్తుందని అనిపిస్తుంది స్వామి. ఇన్నాళ్ళకి నా మీద దయ చూపించావు, కానీ ఆ ఫోన్ చేసింది ఎవరూ అర్థం కావటం లేదు. సీతమ్మైనా కాదా, ఎవరైనా కానీ వాళ్ళకు మాత్రం నేను ఖచ్చితంగా తెలుసు. నేనిక్కడ ఉంటున్నానని తెలిసే, నన్ను చూసి నేను కోదండ రామయ్య కోసం వెతుకుతున్నానని అర్థమయ్యి విషయం ఏంటో తెలుసుకుందామని ఫోన్ చేశారు. ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు నన్ను వెతికే అవకాశం నాకుంది. నేను కోదండ రామయ్యని కలుస్తాననే నమ్మకం కలుగుతోంది. నన్ను గమ్యానికి చేర్చి నా విధి నెరవేర్చేలా చేసి నాకు విముక్తి కలిగించు స్వామి. లేదమ్మా, నేను ఆయనతోనే చెప్పాలి, వేరే వాళ్ళతో చెప్పే విషయం కాదు. నువ్వు సీతమ్మవా? లడ్డు ఎక్కడికి? అదే ఆవిడ మన కారులో ఎక్కించుకోవడానికి. వద్దు లడ్డు, తంగచ్చి వినాయకుడి కోయిలకి వెళ్ళుంటే మాకు చెప్పొచ్చు కదా. ఎందుకు కంగారు పడుతుంది? కోయిలకి వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా. ఒంటరిగా ఎందుకు వెళ్ళింది? ఆ ముసలావిడ కోసమేనా? ఆవిడతో తంగచ్చికి ఏం పని? కానీ తంగచ్చి మనసులో ఏదో బాధ ఉంది, మాకు చెప్పకుండా దాస్తున్నది. అందుకే మేము ఎక్కడ తన గురించి తెలుసుకుంటామేమో అని కంగారు పడతా ఉన్నది. తన మనసులో ఉన్న బాధ ఏంటి తెలుసుకుని అది తీర్చేయాలి. తంగచ్చి ఈ మాదిరి టెన్షన్ పడ్డం నేను చూడలేను. ఏదైతే అయింది, తంగచ్చిని గట్టిగా అడిగి పుడుస్తాను, తను ఎందుకు అలా ఉన్నదో చెప్పమని. తంగచ్చి, 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 తంగచ్చి. శ్రీవల్లి, ఏమైందమ్మా? ఏంటి అదోలా ఉన్నావు? ఇంకా మన జీవితాలు ఇంతేనా అమ్మా? మనం ఎంత నిజాయితీగా ఎంత ప్రేమగా ఉన్నా వ్యర్థమేనా? ఎవరు మనల్ని అర్థం చేసుకోరా? ఏం జరిగిందమ్మా? మమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసి నువ్వు మాత్రం ఫ్రెండ్స్ తో జాలీగా హ్యాపీగా తిరుగుతున్నావు. బాగుంది. చూడు రమ్య, ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయకు, నువ్వు ఇబ్బందులు పడతావు. జాగ్రత్త. మొన్న
మొన్నటి వరకు మనం అంటే వాళ్ళ ముఖాల్లో కోపం కనపడేది, కానీ ఇప్పుడిప్పుడే అసహించుకోవడం చూస్తున్నానమ్మా. హెల్ప్ చేయనా అక్క అన్నందుకు నా ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానించేలా మాట్లాడిందమ్మా. అంత తప్పు నేనేం చేశానమ్మా? బాధపడకు శ్రీవల్లి. ఈ ఇబ్బందులు బాధలు అన్నీ ఆ దేవుడు మన సహనానికి పెడుతున్న పరీక్ష. ఈ నొప్పిని ఓడ్చుకోవడం తప్ప మనకి వేరే మార్గం లేదమ్మా. నిన్ను తిట్టింది నీ సొంత అక్కే కదా, బాధపడకు. త్వరలో నీ వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకుంటారు. తాతయ్య, నేను డ్రాయింగ్ వేశాను, ఎలా ఉందో చూడు. అరే భలే ఉందే. నేనే వేశాను తాతయ్య. వెరీ గుడ్. ఇది నేను, ఇది అమ్మా నాన్న, ఇది నువ్వు. చాలా బాగుందమ్మా. తాతయ్య, నేను కూడా డ్రాయింగ్ వేసాను చూడు. ఇది నేను, ఇది మా మమ్మీ డాడీ. నీ డ్రాయింగ్ కూడా చాలా బాగుందమ్మా. సారీ తాతయ్య, నీ బొమ్మ వెయ్యలేదు. పర్వాలేదులేమ్మా, బొమ్మ వేయకపోతేనే నేనంటే నీకు ఇష్టమేగా. ఓ, చాలా ఇష్టం తాతయ్య. మనం అందరం ఒకే కుటుంబం అమ్మా, అందరం కలిసే ఉండాలి. ఈసారి మనందరం కలిసి ఉండేటట్టు ఒక డ్రాయింగ్ వేయి. అలాగే తాతయ్య. వెరీ గుడ్. ఎవరు చెప్పారు మనమంతా ఒకటే కుటుంబం అని? మనమంతా ఒకటే ఫ్యామిలీ అని మీరనుకుంటే సరిపోతుందా? మాకు తెలుసు మా కుటుంబం ఏదో, మా అమ్మ నాన్న ఎవరో. ఇలాంటి కబుర్లు చెప్పి నా కూతుర్ని కూడా కలుపుకొని బానిసం చేయకు. నువ్వులరా. తాతయ్య, హే, నీకాయన తాతయ్య కాదు, మీ తాతయ్య చచ్చిపోయాడు. నువ్వు వాడుకున్నా పాడుకున్నా మీ అమ్మా నాన్నల మేమున్నాం, అంతేకాని వీళ్లతో కాదు. మీరెప్పుడు బయటే తిరుగుతారు, నాతో ఎప్పుడు ఉంటున్నారు? ఏయ్ నరుమై, ఎక్కువ మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. పోయి చదువుకోపో. వదిలేండి నాన్న, అన్నయ్య గురించి తెలిసిందే కదా. బాధపడకండి నాన్న. ఎలా ఉండాలమ్మా? ఒళ్ళో కూర్చున్న అనన్యని అలా ఒక్కసారి లాగేసేసరికి ప్రాణం చివుక్కుమందమ్మా. మనం ఒక కుటుంబం కాదంటాడేంటమ్మా? మీ అమ్మా నాన్న బతుకున్నప్పుడు కూడా మనం అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. అన్నయ్యకి మనసు లేదు నాన్న. మనసు లేని వాళ్ళ అన్న మాటలు పట్టించుకోకూడదు నాన్న. వదిలేండి నాన్న. ఎలా వదిలేయగలనమ్మా? ఇన్నాళ్ళు పెంచాను మిమ్మల్ని. మీరు నా బిడ్డలు కాదు అన్న విషయం మీరు గుర్తుకు తేవడమే తప్ప నేనెప్పుడూ మర్చిపోయాను. మిమ్మల్ని నా అన్నయ్య బిడ్డల్లా కాకుండా నా సొంత బిడ్డలా చూసుకుంటున్నానమ్మా. అది కేశవకి ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. తనకు కూడా అర్థమయ్యే రోజు వస్తుందిలే నాన్న. అసలు నా పిల్లలు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో నాకు తెలియదు.
మీ తమ్ముడు చెల్లెల్ని కూడా మీలోనే చూసుకుంటూ ఆ ప్రేమను కూడా మీకే పంచుతున్నానమ్మా. నాకు తెలుసు నాన్న, మీరు బాధపడకండి. తమ్ముడు చెల్లి ఎక్కడున్నా బాగానే ఉంటారు. దిగులు పడకండి నాన్న. వాళ్ళెక్కడున్నారో ఎలా ఉన్నారో చూస్తావులే కోదండరామయ్య. నీ భార్యని పిల్లల్ని వెతుకుతున్నావుగా, త్వరలోనే కనపడతారు. కానీ నీకంటే ముందు నేను వాళ్ళని కనిపెట్టి వాళ్ళ ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని నిన్నొక ఆట ఆడిస్తాను. హలో సార్. ఫోన్ చేసి డిస్టర్బ్ చేశానమ్మా. అయ్యో అలాంటిదే లేదు సార్. సార్ చాలా బాగా గుర్తు చేశారు సార్. ఆ రోజు మీరు మా అమ్మతో మాట్లాడతానని మాట్లాడకుండా వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మాట్లాడతారా? ఇవ్వమ్మా, మాట్లాడతాను. ఒక్క నిమిషం సార్. అమ్మా అమ్మా నీకు ఆ అమ్మాయి అసలు వర్కౌట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.